హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూస్. మై నేమ్ ఇస్ పవన్. చాలా రోజులు అయింది వీడియో చేసి. అలాగే బిగ్ బాస్ గట్టి కొడితే బిగ్ బాస్ సీజన్ 10 నెల రోజులు కూడా లేదు. కట్ చేస్తే ఊపి లేదు, పస లేదు. ఎందుకు, ఏమైంది? అదో పెద్ద దేవర కదా. అలాగే అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఈ పాటికి మంచి హల్చల్ ఉండేది. నాకు కూడా మంచి క్యూరియాసిటీ ఉండేది. సో నాకు వెళ్ళే వాళ్ళు అప్రోచ్ అయ్యి మాకు కొన్ని చెప్పేవారు, నేను కొంతమంది అడిగేవాడిని. బట్ ఈసారి నేను బలంగా ఒకటి ఫిక్స్ అయ్యాను. అటుపక్క వాళ్ళు కిలికినా నేను కిలికించుకోకూడదు, తెలుసుకోకూడదు. అటుపక్క జరిగింది మనం వద్దు, దానివల్ల వ్యూ పాయింట్ మారిపోతుంది. మనకి ఏదైతే టెలికాస్ట్ చేస్తారో అదే మాట్లాడదాం ఫిక్స్ అయ్యాను. అది కట్ చేస్తే మేబీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వల్ల ఎక్సైట్మెంట్ ఉందేమో, ఆర్ నాకే లేదా జనాలకి లేదా నాకు తెలియదు. మీరు కామెంట్ చేయండి. కామెంట్ కంటే ముందు మన వీడియో హోమ్ పేజ్లో రావాలంటే రాదు, ఎందుకంటే చాలా రోజులు అయింది కాబట్టి. సో దానికి దయచేసి దాన్ని బతికించాలంటే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 2 చేస్తే చాలు. మీ విలువైన ఓపెన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ చేసి గట్టిగా కొట్టండి. లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 2 అంశాలు మాట్లాడుకుందాం. ఒకటి, అగ్ని పరీక్ష 2 అప్డేట్స్ అనగానే మీరు భయపడొద్దు. 60 పేర్లు 50 పేర్లు అవేం చెప్పను. ఇప్పటికి ఏం జరిగింది, అందులో ఎంతమందికి 3 గ్రీన్లు వచ్చాయి, 3కి వచ్చాయి. సోమవారం మంగళవారం మళ్ళీ షూటింగ్ ఉంది. ఆన్ హోల్డ్లో ఉన్న వాళ్ళకి 2 గ్రీన్లు 1 గ్రీన్లు వచ్చిన వాళ్ళకి మళ్ళీ అవన్నీ చేసి లాస్ట్ ఇయర్ ఏం చేశారు, 15 మంది లెవెల్ 5కి సెలెక్ట్ చేశారు. అదే అగ్ని పరీక్ష కదా. అది సోమవారం మంగళవారం అయిన తర్వాత ఒక రోజు నాకు తెలిసి రెస్ట్ 1 or 2 days రెస్ట్ తీసుకొని లెవెల్ 5 స్టార్ట్ చేస్తారు. మనకి మాత్రం టెలికాస్ట్ 15వ తారీఖున స్టార్ట్ అయిపోతుంది మా టీవీలో. మండే టు ఫ్రైడే 10 గంటలకి, వీకెండ్స్ 9 or 9:30 సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఇంకా ముందుగానే హాట్స్టార్లో 12 గంటలకు వచ్చేస్తుంది ఒక రోజు ముందే. సో మోస్ట్లీ పిల్లలందరూ హాట్స్టార్లో చూస్తారు. మనం కూడా రివ్యూ హాట్స్టార్లో చూసి అప్పటి వరకు అంత ఓపిక ఉండదు. అర్ధరాత్రి దెయ్యాలు బ్యాటింగ్ టైంలోనే మనం అప్లోడ్ చేస్తాం ఇది. సో ఇప్పుడు వరకు 3 గ్రీన్ వచ్చే వాళ్ళెవరో ఫోటో కూడా వేస్తే, అలాగే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా పెడతాం. నెక్స్ట్, బిగ్ బాస్ సీజన్ 10కి ఇప్పుడు వరకు లేటెస్ట్గా ఎవరు అప్రోచ్ చేయరు. కన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చి మళ్ళీ చెప్తున్నా, ఎవరికి కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఎవరు లేటెస్ట్గా అప్రోచ్ చేయరు, వాళ్ళ పేర్లు. అండ్ అంతే, ఇంకెంతకు మించి ఏం మాట్లాడలేదు. సెట్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఆర్ నాకు అప్డేట్ లేదో తెలియదు. కానీ అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో అయితే సెట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బజ్ హోస్ట్ గురించి కూడా ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. ఇవి అంశాలు, వీడియో తారీఖు అంశాలు ఇవి ముందే చెప్పేస్తున్నా. వన్ బై వన్ వెళ్ళిపోదాం. లైక్ కొట్టకపోతే లైక్, హైప్, సబ్స్క్రైబ్. ఓకే, అగ్ని పరీక్ష 2లో చిన్న ప్రోమో రిలీజ్ చేశారు, బట్ దానికి కూడా బజ్ లేదు. మన పాత జడ్జిలు వచ్చారు. మేబీ మొనోటమీ వచ్చినట్టు ఉంది. సేమ్ శ్రీముఖి సేమ్ జడ్జిలు, అంత పసలేదు, వెళ్ళట్లేదు. అండ్ షూట్ కూడా చెప్పాను కదా అయింది. 65 to ఎంతో ఆడ్ చేంజ్ మంది వచ్చారు లెవెల్ 4. లాస్ట్ టైం కంటే ఎక్కువ వచ్చారు. ఇంకా కొంతమంది మిగిలేరు. అండ్ చెప్పాను కదా, ఆన్ హోల్డ్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. 3 గ్రీన్లు వచ్చాయి. వాళ్ళు ఎవరు అంటే మిథిలేష్ లిఫ్ట్స్ అని ఇన్స్టాగ్రామ్లో, ఇక్కడ మేము ఫోటో వేస్తాం. ఈ ఎడిటింగ్ ఇవన్నీ టైం పట్టినా పర్లే వేస్తాం, ఎందుకంటే తెలియదు కాబట్టి. మిథిలేష్ లిఫ్ట్స్ పిల్లోడు, మంచి జిమ్ బాడీ ఉంది, జిమ్ ట్రైనర్ అంట. సో 87,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. 200 మంది 35 మంది ఫాలోయింగ్ ఉంది. మీరు గట్టిగా అబ్జర్వ్ చేసే ఫాలోయింగ్ కొడితే మన ఈ బ్యాచ్ అంతా వచ్చేస్తారు అగ్ని పరీక్షలు ఎవరెవరు వచ్చారని. సో ఈ అబ్బాయికి 3 గ్రీన్లు వచ్చాయి. ఎందుకు 3 గ్రీన్లు వచ్చి ఎలా వచ్చాయి చెప్తే ఎక్సైట్మెంట్ దొబ్బుద్ది, అందుకే నేను చెప్పట్లేదు. ఆన్ హోల్డ్ ఉన్న వాళ్ళు కూడా, అందుకే నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లేదు. వాళ్ళు మళ్ళీ లెవెల్ 5కి వస్తే అప్పుడు చెప్తా. బట్ ఎలా వచ్చారని కూడా నేను చెప్పను, ఎందుకంటే ఇంకా ఆ ఫీల్ ఏముంటుంది ఇంకా అగ్ని పరీక్ష షూట్ అంటే మీరు ఎపిసోడ్ చూసినప్పుడు, అందుకే. సో మిథిలేష్. నెక్స్ట్, రాజకుమారి దయానయమ. ఈమె మ్యారీడ్ అనుకుంటే. ఈమె కొంచెం ఇన్స్పిరేషన్ స్టోరీ కూడా ఉంది, అంతకుమించి చెప్పను. మీరు బుల్లిదెర మీద చూడండి. 105K ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెకు కూడా 3 గ్రీన్లు వచ్చాయి. 57 మంది ఫాలోయింగ్ ఉన్నారు కదా, అది ఒకసారి కెలకండి. నెక్స్ట్, ఈ అబ్బాయి పేరు ఆర్జే చరణ్ మహాదేవ్. ఆర్జే ఎక్కడంటే 101.9 FM. ఈ అబ్బాయి కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సెలెక్ట్ అవ్వగానే అందుకే న్యూ అని వస్తుంది, పక్కన వేస్తా చూడండి. చరణ్ మహాదేవ్ 15, 30 మంది ఫాలోవర్స్, 13 మంది ఫాలోయింగ్ మీద ఒకసారి కన్నేసి ఉంచండి. సో వీళ్ళు 3కి గ్రీన్లు ఆయాహేనా, మన హిందీ అంత వచ్చాయి. దే హావ్ గాట్ 3 గ్రీన్స్ ఫ్రమ్ అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్. సో వీళ్ళు 3 అగ్ని పరీక్షకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మరి ఎలా వస్తారు బ్రో అంటే సేమ్ ప్రాసెస్. కొంతమంది జడ్జిల ద్వారా వస్తారు, కొంతమంది ఆడియన్స్ ద్వారా వస్తారు. అది మనకి చూపిస్తారంటే చూపించరు, వాళ్ళ ఇష్టం. బట్ చెప్పడం అలా చెప్తారు. లాస్ట్ టైం 15 మంది, ఈసారి 15 కాదు, 20 నుంచి 20 మంది. అందులో 10 మంది వస్తారు. 10 మంది డైరెక్ట్గా వస్తారా, 8 మంది వచ్చి 2 వైల్డ్ కార్డ్ వస్తారా అనేది వాళ్ళకే తెలుసు. బట్ ఎంతకు ముందు మీద ఎక్కువ మంది వస్తారు. దిస్ ఈస్ ది అప్డేట్స్ రిగార్డింగ్ అగ్ని పరీక్ష 2. ఇంతకు మించి లాగొద్దు. మీరు క్యూరియస్గా ఎక్స్పెక్ట్ చేస్తున్న ఉప్పల బాలు రాలేదు, 3 రెడ్లు అంట. అక్షయరాజ్ రాలేదు, 3 రెడ్లు అంట.
ఇంకొక అద్భుతమైన పర్సన్ ఉంటాడు, ఆ అబ్బాయి పేరు ఏదో ఉంటుంది అబ్బా, వీతో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడు పెద్ద బొమ్మ వేసుకుని, ఆ అబ్బాయి కూడా రావట్లేదు. సో వీళ్ళందరికీ రెడ్లు. సరే నేను చెప్పాను కదా 3 గ్రీన్లు వచ్చినవి ఇవి. ఆన్ హోల్డ్ వచ్చిన వాళ్ళవి సోమవారం మంగళవారం అవుతుంది, బుధవారం అయిపోయాక లక్ష్మీవారం ఒక వీడియో చేస్తా. గ్రీన్లు వచ్చిన వాళ్ళవే ఎలా వచ్చాయి చెప్పను. గ్రీన్లు వచ్చిన వాళ్ళు ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ఉంటే అక్కడ పక్కన పెట్టేస్తారు. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 10 బజ్ 99.999%. ఇంక నేను కనుక్కున్నా, నాకు తెలిసిన సర్కిల్ అందరినీ కనుక్కున్నా. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లు టాప్ 5 వాళ్ళని కూడా కనుక్కున్నా. వాళ్ళని ఎవరు అప్రోచ్ అవ్వలేదంట. అండ్ చాలామందికి చేసే ఊపు కూడా లేదు. ఇప్పుడు కళ్యాణ్ పడాలా చేయడు, ఆయన వెబ్ సిరీస్, ఆయన పాటలు సినిమాలు ఆయన బిజీగా ఉన్నాడు, ఆయన చేయడు. తనుజ చేయదు. డిమాండ్ పవన్ బిజీగా ఉన్నాడు, సాంగ్స్ టు ఫిల్మ్స్ ఇవన్నీ. సో ఇమాన్యుయల్కి ఏమీ అప్డేట్ రాలేదంట. ఇంకెవరు ఉన్నారు, ఆమెకి తెలుగు కూడా సరిగ్గా రాదు సంజన గారు. ఇంక మిగిలిన వాళ్ళకి కూడా రీతుకి వీళ్ళు ఎవరికి కూడా రాలేదు. సో దీని మీనింగ్ ఏంటంటే శివాజీ గారే మళ్ళీ చేయబోతున్నారు. సీజన్ 9 బిగ్ బాస్ బజ్ ఎవరైతే చేశారో ఆయనే చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక స్టాండర్డ్ సెట్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని దాటి అవసరం లేదు, దానికి ఈక్వల్గా ఉండేవాళ్ళు దొరకట్లేదు. సో ఆయనే కంటిన్యూ చేస్తున్నారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ బస్. ఇది మార్పు చెందదు. నెక్స్ట్ లేటెస్ట్గా అప్రోచ్ అయిన కంటెస్టెంట్లు చూస్తే వీళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేయడానికి వెరీ 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 హై ఛాన్స్. బట్ ఎలా ఉందంటే జబర్దస్త్ వాళ్ళంతా ఇటు వచ్చేస్తున్నారు అన్నట్టు ఉంది. దానికి మనం ఏం చేయలేము. పేర్లు చెప్తాను, ఫోటోలు కూడా వేస్తాను. అలాగే రీసెంట్గా ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది కదా, కలేజా దేవుళ్ళు మన ఎస్ఎంఏ రిలేటెడ్ది. సో అందులో కూడా కొంత కీలకమైన కంటెస్టెంట్లు అప్రోచ్ అయ్యారు. ఫస్ట్ మనం జబర్దస్త్ లిస్ట్ కొట్టేద్దాం. ఆటో రాంప్రసాద్ గారు మంచి కమీడియన్, సినిమాల్లో కూడా చాలా చేశారు, మంచి ఆటో పంచులు వేస్తారు. ఆయన అప్రోచ్ అయ్యారు. క్లోజ్ సర్కిల్ నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే ఆయన కన్ఫర్మ్ కూడా అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. ఆయనకి ఇంట్రెస్ట్ ఉందంట. నెక్స్ట్ నరేష్ మంచి కమీడియన్, జబర్దస్త్ అప్రోచ్ అయ్యారు. ఈయన కూడా సైన్ పెట్టడానికి మంచి ఊగిసిలా ఆట ఏదో ఎక్సైటెడ్గా ఉన్నాడు. నెక్స్ట్ వర్ష, జబర్దస్త్ వర్షిని కాదు వర్ష, కిసిక్ టాక్స్ ఆమె, ఈమెను కూడా అప్రోచ్ చేయరు. ఈమె వస్తారో లేదు తెలియదు. ఈమె వస్తే ఏమవుతుంది అంటే వీళ్ళు ముగ్గురు వస్తే పొరపాటున అప్రోచ్ అవడం అయ్యారు. బిగ్ బాస్ వాళ్ళు అయ్యారు, వీళ్ళు వెళ్ళలే. ఇది ఏంటి బిగ్ బాసా లేకపోతే జబర్దస్త్ ట్రాన్సిషన్, అంటే జబర్దస్త్ నుంచి స్టార్ మాకు వచ్చే ట్రాన్సిషన్ అన్నట్టు ఉంది. బట్ ఇదైతే లెజిట్ సమాచారం హే. నెక్స్ట్ మొన్న ఎస్ఎంఏది గొడవల స్కామ్ క్రౌడ్ ఫండింగ్ లిటిల్ కృష్ణది. సో అప్పుడు మళ్ళీ వీళ్ళు వెలుగులోకి వచ్చారు. వీళ్ళని అగ్ని పరీక్షలలో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళ రేంజ్ వేరని. వీళ్ళు కూడా అప్రోచ్ అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు అప్రోచ్ చేయలేదు ఇద్దరిని. రమణ బ్రదర్స్, ఒకరు రాయల్ మెక్ రమణ, ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. మంచి ఫాలోయింగ్ ఉంది యూత్లో, మంచి సేవలో గీవలో కూడా చేస్తాడు. అండ్ గుణం ఏదో వెబ్ సిరీస్ సంథింగ్ చేస్తున్నాడు ఆయన. ఈయన అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే పల్సర్ బైక్ రమణ, వీళ్ళిద్దరు బ్రదర్స్ కాదు, రమణ ఒకటే కామన్. సో ఈయన కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మొన్న హైలైట్ అయ్యారు గట్టిగా. ఎందుకంటే వీళ్ళు డబ్బులు వెళ్ళి పిల్లోడికి ఇస్తే ఆ డబ్బులు వీళ్ళు ఇవ్వలేదు, నేనే ఇచ్చానని చెప్పి మన దేవుడు ఉన్నాడు కదా, పెద్ద దేవుడు, చిన్న దేవుడు మనకంటే పెద్ద దేవుడు నవీన్ రామ్ సింగ్, అలా ఇస్తే అప్పుడు వీళ్ళు గట్టిగా ఇచ్చి పబ్లిక్లో వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం వల్ల వీళ్ళు మంచితనం కూడా బతికింది. అలాగే వీళ్ళు మళ్ళీ ఒకసారి వెలుగులో గట్టిగా వచ్చారు. బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది కూడా ఏంటి, వెలుగు. ఇద్దరు వెలుగు అందించారు. నెక్స్ట్ పల్లవి గౌడ, ఈమెను మీరు కుక్కు విత్ జాతిరత్నాలు 2లో చూసుండొచ్చు. నిన్న ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యారు 6th పొజిషన్ వచ్చి. సో ఈమె 90% వస్తారు హే. ఈమెని ఇంకో పేరు కూడా పక్కన వేసేస్తుంది, కావ్య. ఇద్దరిని అప్రోచ్ అయ్యారు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పల్లవి గౌడ. ఒకవేళ పల్లవి గౌడ డ్యూ టు సమ్ XYZ రీజన్స్ వల్ల రాకపోతే వెంటనే కావ్య గారి దగ్గరికి వెళ్తారు. ఇద్దరిని తేవచ్చా అంటే తయారు. సీజన్ 8లో చేసిన మిస్టేక్ తయారు, ఎందుకంటే బోత్ ఆర్ ఫ్రమ్ కర్ణాటక. టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ మన శివ్ కుమార్, ప్రియాంక జైన్ వాళ్ళ ఫియాన్సీ, ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తున్నారు. అండ్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో కూడా హల్చల్ చేసి మధ్యలో ఫ్రాక్చర్ వెళ్ళిపోయారు. ఈ అబ్బాయిని 90% వస్తారు అప్రోచ్ అయ్యారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సందీప్ మాస్టర్ వాళ్ళ వైఫ్, ఆమె కూడా కొరియోగ్రాఫరు జ్యోతి గారు, ఈమెను కూడా అప్రోచ్ అయ్యారు. ఈమె రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ ద సెకండ్ డ్రాఫ్ట్ అప్రోచ్ అయిన లిస్ట్. ఇంకా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో మిగిలిన వాళ్ళు, కుక్కు విత్ జాతరలో మిగిలిన వాళ్ళు ఎనీ టైం వాళ్ళు ఏంటంటే బెంచ్లో ఉంచుతారు అనమాట. ఎవరైనా లాస్ట్లో హ్యాండ్ ఇస్తే వాళ్ళు పట్టుకొచ్చేస్తారు, లాస్ట్ టైం పట్టుకొచ్చినట్టు. సో అలా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వాళ్ళందరూ వస్తారు ఒకవేళ వాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తే. వచ్చిన సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ పడాలా కాదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విన్నరు. ఆయనకేమీ ఎవరు అప్రోచ్ అవ్వలేదు. ఆయన కూడా ఏదో వేరే పనిలో ఉన్నాడంటే ఆయన రాడండి 99%. నోకరాజు డౌట్ అంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ వచ్చారు కదా, వీళ్ళిద్దరూ వచ్చిన నోకరాజు ఎందుకు మీకు అర్థమవుతుందా? వీళ్ళే అప్రోచ్ అయ్యారు కదా ఎవరు.
మన రామ్ ప్రసాద్ నరేష్. సో మోస్ట్లీ రాపోవచ్చు. ఆర్ బెంచ్ స్ట్రెంథన్ చేయాలంటే వైల్డ్ కార్డ్ ద్వారా రావచ్చు. యాజ్ ఆఫ్ నా జరిగింది ఇదే. మరి ఇంకా నెల రోజులే ఉంది కదా బ్రో, మరి ఇంకేంటారు లేదా అంటే లాస్ట్ టైం కూడా ఇలాగ హరీబరీగానే లాస్ట్ 2 వారాల ముందే మన మొక్కలకి వదిలేశారు వీళ్ళందరూ, వెంటనే షూట్ చేశారు. ఎందుకు అంటే ఇంతకుముందు ప్రాసెస్ చాలా కష్టపడేవారు. ఆ 18-19 మందిని తెచ్చుకోవాలంటే ఇప్పుడు అగ్ని పరీక్ష ద్వారా 10 మంది వచ్చేస్తున్నారు కదా, అక్కడే హాఫ్ ఫిల్ అయిపోయారు. ఈసారి కామనర్లు కూడా కదా ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లే, మిడ్ రేంజ్ టు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లే, ఆ ఆర్జే అబ్బాయి తప్ప. సో వాళ్ళకి అక్కడ శ్రమ తగ్గిపోయింది, రెమ్యూనరేషన్ కూడా బాగా మిగులుతుంది. మిగిలి బెంచ్ వచ్చేసి ఆ మిగిలి సగం వచ్చేసరికి వీళ్ళు ఛానల్స్ వీళ్ళలో ఉన్నారు కదా, ముందుగా ఈ ఉన్నాయి కదా కోచింగ్ సెంటర్ లాగా కోచింగ్ ఎగ్జామ్స్ పెడుతున్నారు కదా, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఇవన్నీ. సో ఇందులో ఉన్నారు కాబట్టి ఇందులో పట్టుకొస్తాం. 2-3 పేర్లు అవుట్ ఆఫ్ వీలు, లైక్ జబర్దస్త్ కానీ, ఫేడ్ అవుట్ అయిపోయిన టీవీ హీరోలు కానీ, ఫేడ్ అవుట్ అయిపోయిన సింగర్లు, వాళ్ళని పట్టుకొస్తారు ఈజీ. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళని రేపే స్టార్ట్ అన్నా కూడా వీళ్ళ దగ్గర రెడీగా ఉంది బెంచ్, పేర్లు తెప్పను కానీ వాళ్ళని పట్టుకొచ్చేస్తారు. సెప్టెంబర్ 6న స్టార్ట్ అవబోతుంది. సేమ్ 9:30కి టెలికాస్ట్ అవుతుంది. జియో హాట్స్టార్ అండ్ స్టార్మా. బజ్ చెప్పాను కదా, శివాజీ గారు, నాగార్జున గారు హోస్ట్. ఇంకో 2 ఏళ్ళు కూడా రెన్యువల్ ఉంది, అంటే అగ్రిమెంట్ ఉంది. ఇంకేంది, సెట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 2 హౌస్లు 3 హౌస్లు 4 హౌస్ల కొంప. ఈ ప్రాసెస్ థీము అంతా ఇంకొక వారం 10 రోజుల్లో మనకు అర్థమైపోద్ది. ఏం లేదు, ఇన్స్టలేషన్ అంతా ఫ్యాక్టరీ కట్టగట్టు త్వరగా అయిపోతుంది, మీరు కంగారు పడద్దు. లాస్ట్ టైం కూడా లాస్ట్ 21 to 24 డేస్లో గట్టి కొట్టుకెళ్ళిపోయారు అదే స్టూడియోలో. ఇది అప్డేటు. ఫర్దర్ అప్డేట్స్ ఇంకా ఏమైనా కావాలి అంటే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్కి బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా వచ్చింది, క్లోజ్ టు 2000 మెంబర్స్ ఉన్నారు. సో వీడియో కంటే ముందు మనం అక్కడ పెడతాం కాబట్టి బిగ్ బాస్ టైల్ ఇంకా హెల్ప్ అవుతుంది, నోటిఫికేషన్ కూడా ఈజీగా వస్తాయి. కాబట్టి ఆ గ్రూప్ కూడా ఫాలో అవ్వడం, అంటే బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ అవ్వడం ట్రై చేయండి. రిప్లై ఆప్షన్ కూడా ఉంది. బూతులు మాట్లాడితే తప్ప బ్లాక్ చేయండి. అది లేకుండా లాగిన్ చేయను అనుకుంటున్నా. మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.